హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్స్ మనం రివ్యూ చెప్పుకుంటున్నాం కదా. ఈ మధ్యన ఒక 20 ఎపిసోడ్స్గా నేను చేయట్లేదు, కొంచెం బిజీగా ఉండి టైం కుదరలేక. ఈరోజంతా ఒక సమ్మరీ ఇస్తానన్నమాట. ఇన్ని 20 ఎపిసోడ్స్ అయిపోయినా కూడా అసలు ఏమీ ఎక్కువ జరగలేదు స్టోరీ. ఒక 2 నిమిషాల్లో చెప్పుకునేంత సమ్మరీ చెప్పేస్తాను. దీప కూతురు శౌర్య కార్తీక్ బాగా దగ్గరైపోతుంటుంది అనమాట. ప్రతిదానికి కార్తీక్నే కలవరిస్తూ ఉంటుంది. ఒకసారి ఫాదర్స్ డే వస్తుంది స్కూల్లో. అప్పుడు కార్తీక్ దీపకు తెలియకుండా ఫోన్ చేసి, నాకు తండ్రి లేడు కదా, నేను ఎలా చెప్పాలి, అక్కడ కాంపిటీషన్ పెడుతున్నారు, ఏదో ఒకటి రాయాలంటే ఎస్సే లాగా, తర్వాత స్టేజ్ మీద చెప్పాలంటే అని అడుగుతుంది. అప్పుడు తను నాన్న గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నాన్న కనిపించని దేవుడు, మనకు అమ్మాయిన కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది, కానీ నాన్న కన్నీళ్లను కూడా దిగమింగుకొని తన పిల్లల కోసం కష్టపడతాడు అన్నట్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంత బాగా గుర్తుపెట్టుకొని ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని స్టేజ్ మీద కూడా బాగా మాట్లాడుతుందనమాట. అప్పుడు అందరూ, ఎక్కడ మీ నాన్నని మేము కూడా చూడాలనుకుంటున్నాము అని అడుగుతారు. అప్పుడు తను వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి, నాకు అన్నీ మా అమ్మనే, మా నాన్న కూడా నాకు మా అమ్మనే, మాకు నాన్న లేడు అని చెప్తుందనమాట. అప్పుడు నీకెవరు నేర్పించారు ఇవన్నీ అని అడుగుతుంది దీప. అప్పుడు నాకు కార్తీక్ చెప్పాడమ్మా ఇవన్నీ అని చెప్తుంది. కార్తీక్ కూడా ఎక్కడెక్కడో ఉంటాడు, కానీ బయటికి రావడం లేదు. కార్తీక్, నువ్వు నా ఫ్రెండ్వి అని నేను అందరికీ పరిచయం చేస్తాను, ఇక్కడికి రా అంటే తను పాపం అక్కడ నరసింహ కూడా ఉంటాడనమాట ఆ రోజు ఫంక్షన్లో. అందుకనేసి ఎందుకు మళ్ళీ గొడవ అవుతుందని కార్తీక్ రాకుండా వెళ్ళిపోతాడు. తర్వాత నరసింహ రెండో భార్య శోభ ఒకరోజు వామిటింగ్ చేసుకుంటుందనమాట. అప్పుడు అనసూయ చూసి తను గర్భవతి అయిందనుకుని హడావిడి చేసి సంతోషంగా హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ హాస్పిటల్లో దీప ఎవరికో టిఫిన్ సప్లై చేస్తూ వాళ్ళకి ఎదురుపడుతుంది. అప్పుడు అనసూయ నరసింహ చాలా దారుణంగా మాట్లాడతారనమాట. చూడు, నాకు అసలైన వారసుడు రాబోతున్నాడు, ఇది శోభకు పుట్టే కొడుకే నాకు వారసుడు అవుతాడు, నువ్వు నీ కూతురు ఎటు పోవాలో అనేసి చాలా దారుణంగా దీపను బాధ పెట్టేలాగా మాట్లాడతారనమాట. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే అసలు విషయం ఏంటంటే ఆమె గర్భవతి కాదు, తను తిన్నది అరక్క వచ్చిన వామిటింగ్స్ అనమాట అవి. ఇంకా చెప్పాలంటే తనకి చిన్నప్పటి నుండి ఏదో ఒకటి గర్భసంచి ప్రాబ్లం ఉంటుందన్నమాట. కాబట్టి తనకి జీవితంలో ఇంకెప్పుడు పిల్లలు పుట్టరనేసి డాక్టర్ తేల్చి చెప్పేస్తుంది. దాంతో నరసింహ చాలా డీలపడిపోతాడు. శోభ కూడా ఏడుస్తూనే కూర్చుంటుంది ఇంట్లో. అప్పుడు అనసూయ, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏడుస్తే మీకు పిల్లలు వస్తారా, ఇప్పుడు ఎలాగో తనకి పిల్లలు పుట్టరని తెలిసింది కాబట్టి దీపని నీ కూతుర్ని తెచ్చుకో, దీపకు నీకు పుట్టిన కూతురు నీ కూతురే కదా, కాబట్టి నీ కూతుర్ని నువ్వు ఎలాగోలాగా సాధించి తెచ్చుకో, తనని ఏ విధంగా బాధ పెడితే నీకు నీ కూతుర్ని ఇచ్చేస్తుందో ఆ విధంగా ఆలోచించి తెలివిగా చాకచక్యంగా తెచ్చుకో మన మనవరాలని అని చెప్పేసి అనసూయ తన కొడుక్కి నరసింహకి ఒక ప్లాన్ చెప్తుంది. దాంతో శోభ నరసింహని విసిగించడం మొదలు పెడుతుందన్నమాట. నాకు నీ కూతురిని తీసుకొచ్చి దీప దగ్గర నుండి కూతురిని తీసుకొచ్చి మన బిడ్డలాగా పెంచుకుందామని నసపెడుతుంది. నరసింహ ఒకరోజు స్కూల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంటాడు అనమాట దీప కోసం. అప్పుడు దీప వస్తుంది. దీప, నువ్వు ఎందుకు వచ్చావు నరసింహ అంటుంది. నేను నా కూతురిని తీసుకెళ్ళడానికి వచ్చానంటావు, నీ కూతురు ఇక్కడ లేదు, వెళ్ళిపో ఉంటుంది. నువ్వు ఒక మాట చెప్పు, నా కూతురు నువ్వు ఆ రోజు ఎదురొచ్చావు హాస్పిటల్లో కాబట్టి శోభకు పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసింది, కాబట్టి దానికి కూడా కారణం నువ్వే, కాబట్టి నా కూతురిని నేను తీసుకెళ్తాను, నాకు ఇంకా పిల్లలు పుట్టరు కాబట్టి నా కూతురే ఇంకా నాతోనే ఉంటుంది, నీతో ఉండదు అంటాడు. నా కూతురు జోలికి వచ్చావంటే నీకు ప్రాణమైన తీస్తాను అంటుంది దీప. అప్పుడు సరే, నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పలేకపోతే మాత్రం నా కూతురిని నేను తీసుకెళ్తాను, శౌర్య నాకు పుట్టిన కూతురే అయితే నాతో పంపించు, లేదా నాకు పుట్టలేదు అని ఒక మాట చెప్పు, నేను వెళ్ళిపోతాను, నేను నీ కూతురు జోలికి ఇంకా జీవితంలో రాను అంటాడు. పాప మా మాటతో చాలా బాధపడిపోయి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది దీప. అప్పుడు ఒక కార్ అడ్డు వస్తుందన్నమాట. యాక్సిడెంట్ చిన్న దాంట్లో తప్పిపోతుంది దీపకి. అప్పుడు అక్కడే కార్తీక్ కూడా ఇంకో కారులో వస్తుంటాడు. గమనించి ఆ డ్రైవర్ని తిట్టి పంపించేస్తాడు. లేదు బాబు, నాదే తప్పు, ఆ డ్రైవర్ది ఏం తప్పు లేదు అని చెప్తుంది దీప. ఆ డ్రైవర్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇదే మంచి అవకాశం, నాకు కూడా ఇదే కదా జరిగింది, వాళ్ళ నాన్నగారి తప్పే ఉంది, నా కారు కింద ఆయన పడ్డారు కాబట్టి అప్పుడు ఆయన చనిపోయే ముందు నాదే తప్పు బాబు, క్షమించండి అనేసి చెప్పి చనిపోతాడు. కొంచెం దీప ముందు వచ్చి ఉంటే అక్కడికి దీపకు ఆ విషయం తెలుసుండేది. అది తెలియక నేనే చంపాననుకుని నన్ను ద్వేషిస్తుంది అనేసి అక్కడ జరిగిందంతా ఆ రోజు ఖచ్చితంగా పట్టుబట్టి దీపకు చెప్తాడనమాట. అప్పుడు దీపకు అర్థమవుతుంది కార్తీక్ బాబు తప్పు లేదనుకొని చాలా బాధపడుతుంది. ఇన్ని రోజులు అంతగా నేను ద్వేషించాను, కార్తీక్ని చాలా తిట్టాను, అయినా కూడా నా శ్రేయోభిలాషలాగా ఉన్నాడు అనుకుని అప్పుడు రిలైజ్ అవుతుంది దీప. ఒకరోజు రాత్రి నరసింహ దీప అవుట్ హౌస్లోకి వచ్చి సౌరి నిద్రపోతుండగా తనని ఎత్తుకొని పోవడానికి ట్రై చేస్తాడనమాట. అప్పుడు దీప మళ్ళీ కత్తిపెట్టి తీసుకొని బెదిరిస్తుంది, నా కూతురు జోలికి వచ్చావంటే నేను చంపేస్తానని. అప్పుడు ఆ నిద్రమత్తులో నరసింహ చేతుల్లో శౌర్య కళ్ళు తెరుస్తుందనమాట. చూసి దగ్గరగా బూచోడిని చూసి, అమ్మ బూచోడు అంటూ భయపడి వెంటనే జ్వరం వచ్చేసి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుందనమాట. అప్పుడు వెంటనే హాస్పిటల్లో చేర్పిస్తుంది దీప. అప్పుడు కార్తీక్ అనే కలవరిస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్లు అందరూ కార్తీక్ని పిలిపించండి అంటారు. అప్పుడు కార్తీక్ ఫోన్ చేస్తుంది. కార్తీక్ వచ్చి పక్కనే ఉంటాడనమాట. శౌర్య త్వరగా కోలుకుంటుంది. నరసింహ అక్కడికి కూడా వస్తాడనమాట. హాస్పిటల్లో గొడవ చేస్తే నా బిడ్డ నాకు వచ్చేస్తుంది అనుకుని హాస్పిటల్లో వచ్చి కూడా దీపతో కొట్లాడుతూ ఉంటాడు. అప్పుడు
అప్పుడు కార్తీక్ వస్తాడనమాట. ఆమె గొడవ వినేసి. "ఎందుకురా నువ్వు ఇక్కడికి కూడా వచ్చావంటే, నీకు ఇంకా విషయం తెలియదా? నేను ఒక ప్రశ్న అడిగాను దీపను." అంటే ఏం ప్రశ్న దీప అంటే, దీప చెప్పదనమాట. వాడే చెప్తాడు, నాకు పుట్టిన కూతురే అయితే నాకు ఇచ్చేయమనండి, లేదా నాకు పుట్టలేదని చెప్తే నేను వెళ్ళిపోతాను అనేసి. నా బిడ్డను తీసుకుని వెళ్తానని శౌర్య దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు కార్తీక్ ఎలా ఆపాలో తెలియక వాడిని, అవును నీకు పుట్టిన కూతురు కాదు, శౌర్య నా కూతురు, నా కన్న బిడ్డ అని చెప్తాడనమాట. దాంతో వాడు వెళ్ళిపోతాడు నరసింహ. కానీ దీప మాత్రం చాలా బాధపడుతుంది ఆ మాటకి. ఈ విషయం జ్యోత్స్నకు తెలిస్తే ఏమవుతుంది? ఎలా అర్థం చేసుకుంటారు? నన్ను ఆదరించిన ఫ్యామిలీ, కుటుంబం అంతా నన్ను ఇప్పుడు అసహ్యించుకుంటుంది అనేసి చాలా కోప్పడుతుంది కార్తీక్ మీద దీప. వైపు జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కలిసి దీపను ఎలా పంపించాలని ప్లాన్ మీద ప్లాన్ వేస్తూ దీపను చాలా బాధ పెడుతూ ఉంటారనమాట, అనరాని మాటలంటూ. ఇంకొక వైపు నరసింహ వేధింపులు. ఒకవైపు కార్తీక్ బాబు ఇలా చెప్పడంతో చాలా బాధపడిపోతుంది దీప. ఇంకెలాగైనా నా మొహం ఎలాగ చూపించాలి అందరికీ అని చెప్పి రాత్రి తన బట్టలన్నీ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది శౌర్యం తీసుకుని. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదనమాట. అప్పుడు బాబాయ్ ఉంటాడు కదా, హోటల్ బాబాయ్. ఆ బాబాయ్ దగ్గరికి వెళ్ళి, నాకు ఒక ఇల్లు ఏదైనా అద్దెకుంటే చూపించు బాబాయ్, నేను ఇక ఈ హోటల్లో కూడా పని చేయను, నేను ఎవరికి చెప్పొద్దు, నేను ఇక్కడికి వచ్చినట్టు కార్తీక్ బాబు నీకు ఫోన్ చేసినా కూడా చెప్పొద్దు అంటుంది. ఇంకోవైపు ఏమో కార్తీక్ వాళ్ళ నాన్న రెండో భార్య ఉంటుంది కదా, వాళ్ళు కార్తీక్ దగ్గర అవుతూ ఉంటారు. ఆయన మాత్రం ఇరుకున పడుతూ ఉంటాడు. ఎలా తెలిస్తే ఏమవుతుందో, నాకు అంచనా ఏమవుతుందో అనేసి భయపడుతూ ఉంటాడు. దీప ఇంట్లోని వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. అదే సుమిత్ర, దశరథ్ గారు, శివనారాయణ గారు, పెద్ద ఆయన అందరూ చాలా బాధపడతారు. దీప అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఏం కష్టం ఉందో, మనం ఎలాగైనా కాపాడుకోవాలని వెతకడానికి ప్రయత్నిస్తారు. తర్వాత కార్తీక్ కూడా ఈ విషయం తెలియజేస్తారు. వెంటనే ఆ పెద్ద ఆయనకి కాల్ చేస్తాడనమాట కార్తీక్. బాబాయ్ మీ దగ్గరకు వచ్చిందా దీప అంటే, రాలేదని చెప్పిస్తుంది అనమాట దీప. మరి కార్తీక్ దీపని కనిపెడతాడా? దీప జీవితం కొత్త మలుపు ఎలా తిరగబోతుంది? ఇవన్నీ మనం తెలుసుకుందాం. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.